Welcome to today's online class. In this class, we are discussing about applications of ESR spectroscopy. This is the last topic in ESR spectroscopy, Unit 5 of C1 cluster, organic spectroscopy. Okay, this is the very important topic. In our syllabus, there are 3 applications are given for ESR spectroscopy. The first application is detection of free radicals. In this topic, how can you determine detect the free radicals given in the sample by using ESR technique that was discussed in this topic. The second application is the methyl free radical. Methyl means CH3 dot free radical. ESR spectrum, how it is appears the ESR spectrum of methyl free radical. Third is the benzene anion C6H6 minus anion ESR spectrum. How many lines it has and intensities are where, what is the intensities of ESR lines, that was discussed in this topic. That's all. These three are the applications of ESR spectroscopy given in our C1 cluster. Okay, in the examination view, any one of the application will ask, that is write the application how to detect the free radicals, write the ESR spectrum of methyl free radical, or write the ESR spectrum of benzene anion. Any one of these three. Okay, first we will discuss about how can you detect the free radicals in the given sample by using the ESR spectroscopy. Okay, చూద్దాం. ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి ఫ్రీ రాడికల్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం. ఒక ఫ్రీ రాడికల్ని తీసుకుంటాం, దాని నుంచి మనం ఎలాగ కన్వర్ట్ చేసుకుంటాం, ఎలా ఫ్రీ రాడికల్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెథైల్ ఫ్రీ రాడికల్కి యానయాన్ బెంజీన్ యానయానికి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్స్ ఎలా గీస్తాం అది చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఎనీ ఫ్రీ రాడికల్ని మనం ఈఎస్ఆర్ టెక్నిక్ని ఉపయోగించి ఎలాగ ఐడెంటిఫై చేస్తాం. డిటెక్షన్ ఆఫ్ ఈఎస్ఆర్ ఫ్రీ రాడికల్స్. డిటెక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, ఫ్రీ స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటాం కదా. ఫ్రీ రాడికల్స్ని ఎలా గుర్తిస్తాం. ఫ్రీ రాడికల్స్ కెన్ బి స్టడీడ్ రెడీలీ బై ఈఎస్ఆర్ technique even in very low concentration. For instance, a signal for DPBH radical can be detected even if there is a 10⁻⁻12 grams of the substance in the spectrophotometer. అంటే ఫ్రీ రాడికల్స్ని ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోప్ ఉపయోగించి మనం చాలా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఈవెన్ వెరీ లో కాన్సన్ట్రేషన్, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నా సరే మనం ఏం చేయొచ్చు అంటే అందులో ఫ్రీ రాడికల్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి. ఇక్కడ మనం ఈఎస్ఆర్లో ఒకటి తీసుకుంటాం, రెఫరెన్స్ కాంపౌండ్. ఏం తీసుకుంటాం? డిపిపిహెచ్ అనే రెఫరెన్స్ కాంపౌండ్ తీసుకుంటాం. గుర్తుందా మీకు? డిపిపిహెచ్ అనే రెఫరెన్స్ కాంపౌండ్ తీసుకుంటాం. ఈ రెఫరెన్స్ కాంపౌండ్ యొక్క ఫ్రీ రాడికల్ని మనం వెరీ లో అంటే 10⁻⁻12 గ్రామ్స్, ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా సరే స్పెక్ట్రోఫోటోమీటర్లో ఈఎస్ఆర్ సిగ్నల్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈఎస్ఆర్ సిగ్నల్ అనేది కనిపిస్తుంది. చూసారా, ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మనకి సిగ్నల్ వస్తుంది. సో ఈఎస్ఆర్లో అదొక బెనిఫిట్ అన్నమాట. లో కాన్సన్ట్రేషన్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ బై ద ఈఎస్ఆర్ టెక్నిక్ టు డిటెక్ట్ ద ఫ్రీ రాడికల్స్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఒక ఈఎస్ఆర్ స్టడీ చేద్దాం. ఈఎస్ఆర్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు స్టడీ ద డిటెక్షన్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్ ఇంటర్మీడియట్ ఇన్ ద కెమికల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆక్సిడేషన్ ఆఫ్ ద హైడ్రోక్వినోన్ ఇన్ ఆల్కలీ సొల్యూషన్ బై ద ఆక్సిజన్ టు ఫార్మ్ ద సెమీక్వినోన్. ఓకే, మనం హైడ్రోక్వినోన్ ఒకటి తీసుకుందాం. హైడ్రోక్వినోన్ అంటే ఐడియా ఉందా మీకు? ఫేనాల్కి 2 OHs ఉంటే కనుక, ఫేనాల్కి 2 OHs అంటే ఆల్రెడీ ఫేనాల్ అంటే మీకు తెలుసు కదా, బెంజిన్ రింగ్ ఉండి దానికి ఏముంటుంది? OH ఉంటుంది. OH, ఇంకొక OH కూడా ఉందనుకో, దీన్ని ఏమంటారంటే హైడ్రోక్వినోన్ అంటారు. దీని ఆల్కలీ సొల్యూషన్ బేస్ KOH కానీ NaOH కానీ బేస్ KOH తీసుకున్నామండి. దాంట్లో ఉంటుంది OH- ఉంటుంది. ఇది దీంతో ఆక్సిడేషన్ చేసినప్పుడు 2 H+ బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక H+ బయటకు వచ్చేది, ఇక్కడ ఒక H+ బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? O- వస్తుంది.
కింద కూడా ఏమొస్తుంది ఓ మైనస్ వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఆక్సిడేషన్ చేస్తాం, ఎలక్ట్రాన్స్ని కలిపి ఎలక్ట్రాన్ తీసేసి O2 ఈ ఓ మైనస్ ఉంది కదా, దాన్ని ఓ ప్లస్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓ ప్లస్ ఓ మైనస్. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే హైడ్రోక్వినోన్. ఇది హైడ్రోక్వినోన్. ఈ హైడ్రోక్వినోన్ ఈ ప్రాసెస్ ఆక్సిడేషన్ జరిగి మనకి ఏమొస్తుందంటే క్వినోన్ కింద మారుతుంది. ఓకే, హైడ్రోక్వినోన్ టు క్వినోన్. ఈ ప్రాసెస్లో మనం ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ ఫామ్ అయిందా లేదా అన్నది మనం ఈఎస్ఆర్ స్పెక్ట్రం ద్వారా ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేయగలిగామంటే మనం ఖచ్చితంగా ఈఎస్ఆర్ టెక్నిక్ వర్కౌట్ అవుతుందని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది లాస్ట్కి రెజొనెన్స్ అయ్యి జరిగి ఇలా కన్వర్ట్ అవుతుంది. డబుల్ బాండ్ ఓ క్వినోన్ కింద కన్వర్ట్ అవుతుంది. హైడ్రోక్వినోన్ టు ఎలా మారింది క్వినోన్. ఈ ప్రాసెస్లో ఏమైంది, యానయాన్ కింద మారింది, పాజిటివ్ అయాన్ కింద మారింది, రాడికల్ కింద మారి లాస్ట్లో మనకి ఏమొస్తుంది అంటే క్వినోన్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే హైడ్రోక్వినోన్ అనేది క్వినోన్ కింద మారుతుంది. ఓకే, క్యూ అంటే క్వినోన్ అని అర్థం పెట్టుకోండి. హైడ్రోక్వినోన్ అనేది క్వినోన్ కింద మారేటప్పుడు త్రూ ఫ్రీ రాడికల్ ద్వారా జరుగుతుంది మెకానిజం. ఈ మెకానిజం ఎలా జరుగుతుందమ్మా, ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుంది, ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది మనం ఈఎస్ఆర్ స్పెక్ట్రం చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఈఎస్ఆర్ స్పెక్ట్రం. ఓకే, ఈఎస్ఆర్ స్పెక్ట్రంలో మనకి ఎలాగ అర్థమవుతుంది అంటే ఈఎస్ఆర్ స్పెక్ట్రంలో చూడండి, ద ఫస్ట్ డెరివేటివ్ స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ సిస్టమ్ కంటైన్స్ ద 5 పీక్స్. దాంట్లో ఏముంటుందంటే 5 పీక్స్ హైపర్ ఫైన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 5 లైన్స్ వస్తాయన్నమాట మనకి. దీని యొక్క స్పెక్ట్రమ్ కనుక చూసుకుంటే 5 లైన్స్ వస్తాయి. ఈ 5 లైన్స్ ఎందుకు వచ్చినాయి చూడండి, ఇక్కడ 5 లైన్స్ ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఎలక్ట్రాన్ ఈ ఫ్రీ రాడికల్ ఎలక్ట్రాన్ ఈ 4 హైడ్రోజన్స్ తోటి రియాక్ట్ అయ్యి 4+1 ఎన్ని లైన్స్ కింద కన్వర్ట్ అవుతుందంటే 5 లైన్స్. అంటే 5 పీక్స్ వస్తాయి. ఎన్ని పీక్స్ వస్తాయమ్మా, 5 పీక్స్. ఈ 5 పీక్స్ లైన్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. 5 పీక్స్ లైన్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఎప్పుడైనా సరే ఈ హైడ్రోక్వినోన్ని క్వినోన్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు కనుక మనకి 5 లైన్స్ కనుక ఫామ్ అయితే హైడ్రోక్వినోన్ టు క్వినోన్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి స్పెక్ట్రమ్ ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ డ్రా చేసి చూస్తే 5 లైన్స్ వచ్చినాయి అంటే దట్ మీన్స్ దాంట్లో ఉన్న ఫ్రీ రాడికల్ ఈ క్వినోన్లో ఏమవుతున్నాయి అంటే ఇంటర్ఫియర్ అవుతుంది. దీన్ని హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఈ 4 హైడ్రోజన్స్ ఇంక ఈ 4 క్వినోన్లో ఎవరు మిగిలేరు, ఈ హైడ్రోజన్ 1 2 3 4. ఈ 4 వీటితోటి ఏమవుతుంది, హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ హెచ్ఎఫ్ఎస్ జరుగుతుందన్నమాట. ఈ హెచ్ఎఫ్ఎస్ జరగటం ద్వారా మనకి ఏమొస్తాయి అంటే 4 లైన్స్ వస్తాయి. ఇలా వస్తాయి 5 లైన్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ చూద్దాం, మీకు క్లియర్గా వేస్తాను చూడండి. ఫ్రీ రాడికల్ ఉంది. ఈ ఫ్రీ రాడికల్ మనకి ఒక ఫ్రీ రాడికల్ ఉంది, ఒక సింగిల్ ఆర్డర్ ఎలక్ట్రాన్ ఉంది, ఫ్రీ రాడికల్ ఉంది. ఈ ఫ్రీ రాడికల్ ఉంటే మనకి సింగిల్ లైన్ రావాలి, ఇలా రావాలి అంతే. స్పెక్ట్రమ్ అనేది ఇలా ఫామ్ అవ్వాలి. కానీ అలా ఫామ్ అవ్వట్లేదు. ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా చూడండి, ఎన్ని లైన్స్ వస్తున్నాయి, 5 లైన్స్ వస్తున్నాయి. ఈ 5 లైన్స్కి ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంట, 1:4:6:4:1 అంటే ఇలా వస్తుంది. చూడండి జాగ్రత్తగా నేను వేస్తాను. చూడండి, ఇక్కడ ఇది 1 అనుకోండి, ఇది కూడా 1 హైటు, ఇది 4 అనుకోండి, ఇది 4, ఇది 6. చూసారా స్పెక్ట్రమ్ ఎలా వచ్చింది, 1:4:6:4:1 రేషియోలో స్పెక్ట్రమ్ ఫామ్ అయింది. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1. ఎన్ని పీక్స్ వచ్చినాయి, 5 లైన్స్. ఎందుకు వచ్చినాయి, ఈ క్వినోన్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ రాడికల్ ఏమవుతుందంటే
ఈ ఫ్రీ రాడికల్ ఒక సింగిల్ ఎలక్ట్రాను దేర్ ఈజ్ అ హైడ్రోజన్, దేర్ ఆర్ 4 హైడ్రోజన్స్. క్వినోన్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 4 హైడ్రోజన్స్ తోటి రియాక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి ఈ 4+1 మనకు ఫార్ములా ఉంది కదా, 4ni+1 ఫార్ములా ఉంది. 4 × n n అంటే 4 కాదు, అదే సారీ, ni+1. n అంటే ఏంటి? క్యాపిటల్ N పెట్టుకుంటే మనం n+1 సింపుల్గా ఒక ఎలక్ట్రాన్కి ఒక ఎన్ని అయితే ప్రోటాన్స్ ఉన్నాయో దానికి ఒకటి యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కింద డివైడ్ అవుతుంది. 4 ఉన్నాయి కదా, 4+1 అంటే ఎన్ని లైన్స్ అయినాయి? 5 లైన్స్. ఇక్కడ ఎస్ ఉంటుంది, ఎస్ అంటే ఆఫ్ వేసుకోవాలి. ఎన్ అంటే ఈ నెంబర్ అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో ns+1 అలా వేసుకున్నాం అంటే సింపుల్గా ఉంటుంది మీకు n+1 ఫార్ములా. n అంటే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ విచ్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ ద ఎలక్ట్రాన్. సో దట్ మనం హైడ్రోక్వినోన్ని క్వినోన్ కింద మార్చే ప్రాసెస్లో కనుక ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుందా లేదా ఇంటర్మీడియట్గా అనేది జస్ట్ ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తే ఈఎస్ఆర్ స్పెక్ట్రంలో 5 లైన్స్ వస్తే ఫ్రీ రాడికల్ ఉన్నట్టు. ఎందుకంటే దట్ ఫ్రీ రాడికల్ ఉంటేనే మనకి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఆ ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ కూడా 5 లైన్స్ కింద ఎందుకు డివైడ్ అవుతుందంటే దాంట్లో 4 హైడ్రోజన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ మెథైల్ ఫ్రీ రాడికల్ ఎలా ఐడెంటిఫై చేద్దాం చూద్దాం. చూడండి, సెకండ్ అప్లికేషన్ ఏంటంటే మెథైల్ ఫ్రీ రాడికల్కి స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది. సో ఓకే, మీథేన్ CH4కే తెలుసా, దాని నుంచి వచ్చిన హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిందని మెథైల్ CH3 ఫ్రీ రాడికల్ కాబట్టి సింగిల్ ఎలక్ట్రాన్ డాట్ పెట్టాలి ఇక్కడ. ఓకే, అర్థమైందా? CH3 డాట్, దిస్ ఈజ్ ద మెథైల్ ఫ్రీ రాడికల్. ఓకే, మెథైల్ ఫ్రీ రాడికల్లో చూడండి, మెథైల్ ఫ్రీ రాడికల్లో ఎన్ని ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఫ్రీ రాడికల్ అంటే ఇది ఒకటే కదా, ఇది ఒక్కటి సింగిల్ ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ 1 ఎలక్ట్రాను ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 హైడ్రోజన్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, HFS. 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి హైపర్ ఫైన్ స్ప్లిట్టింగే జరుగుతుంది. మోర్ దాన్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్, క్రామర్స్ డీజనరసీ జరుగుతుంది. సో ఇక్కడ మోర్ దాన్ లేవు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే ఏ స్ప్లిట్టింగ్ జరుగుతుంది? హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్, HFS మాత్రమే జరుగుతుంది. HFS అంటే ఏంటి? ఈ సింగిల్ ఎలక్ట్రాన్ దేంతో కలుస్తుంది? నైబరింగ్ హైడ్రోజన్స్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్తో కలిసి స్పెక్ట్రమ్ అనేది స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్టింగ్ జరుగుతుంది, లైన్స్ కింద మారుతుంది. ఓకే, అది ఎన్ని లైన్స్ కింద మారుతుందో చూద్దాం. ఓకే, చూద్దాం. ఒక సింగిల్ ఎలక్ట్రాను ఎన్ని హైడ్రోజన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది? 3 హైడ్రోజన్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎన్ని లైన్స్ కింద మారుతుంది? ఎన్ని లైన్స్ కింద ఫార్ములా ఏంటి? n+1 ఫార్ములా. n అంటే నైబరింగ్ ప్రోటాన్స్. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3+1 అంటే ఎన్ని లైన్స్? 4 లైన్స్ ఏర్పడతాయన్నమాట. మెథైల్ ఫ్రీ రాడికల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జరిగి ఆ సింగిల్ ఎలక్ట్రాను జాగ్రత్తగా ఉండండి, దిస్ సింగిల్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటరాక్టెడ్ విత్ ద నైబరింగ్ 3 protons. It gives the 3+1, that is the 4 lines in the ESR spectrum. That means ESR spectrum of methyl free radicals appears as the 4 lines appears as a 4 lines with the intensity of 1:3:3:1. ఈ రేషియోలో తోటి ఉన్నటువంటి మనకు ఒక స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎట్లా ఫామ్ అవుతుందో చూడండి. ఇలా 1:, నెక్స్ట్ ఇలా చూడండి, 1, నెక్స్ట్ 3, ఇది కూడా 3. దిస్ ఈజ్ ద 1:3:3:1 రేషియోలో మనకి ఏం ఫామ్ అవుతుందంటే 4 లైన్స్. వై? బికాజ్ ఇట్ ఫార్మ్స్ 4 లైన్స్. దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటరాక్టెడ్ విత్ ద నైబరింగ్ 3 protons. The total number of lines in the ESR spectrum is n+1. n is the number of protons. Here protons is 3 plus 1, 4 lines. These 4 lines has the intensity 1:3:1. Binomial exponential coefficients కింద ఉంటుంది. దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్ అపీరియన్స్. ఓకే, ఆ స్ప్లిట్టింగ్ కూడా ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి.
ఓకే, చూద్దాం స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇది అర్థమైంది కదా. మెథైల్ ఫ్రీ రాడికల్ సింగిల్ ఎలక్ట్రాన్ 3 ప్రోటాన్స్ తోటి 3+1 4 లైన్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ద ఎనర్జీ కోఆర్డినేట్. జాగ్రత్తగా ఉండండి. ఇది ఎలక్ట్రాన్స్ లెవెల్స్, డీజనరేటెడ్ ఎలక్ట్రాన్స్ లెవెల్స్ ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు +or-1 కలిసి ఉంటాయి. బీజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. దీన్ని ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టానో దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 లైన్స్. దిస్ ఈజ్ ద -1/2, దిస్ ఈజ్ ద +1/2 కింద డివైడ్ అయింది. హియర్ బీజెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. బీ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ జరగలేదు. హెచ్ఎఫ్ఎస్ అనేది 0గా ఉంది. ఇంకా ఇక్కడ వెళ్ళలేదు కాబట్టి 2 లెవెల్స్ కింద 2 లైన్స్ కింద ఉన్నాయి. ఒక ట్రాన్సిషన్ జరగాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అగైన్ ఏమైపోతున్నాయి, ఒక్కొక్క ఎలక్ట్రాను ఎన్ని 3 ప్రోటాన్స్ తోటి 3+1 4 లైన్స్ కింద ఎలా డివైడ్ అవుతుందంటే ఈ -1/2 ఉంది కదా, ఈ -1/2 అగైన్ 3+1 4 లైన్స్ కింద డివైడ్ అవుతుంది. ఎలాగంటే 1 2 3 4 లైన్స్ కింద డివైడ్ అయింది. ఇది కూడా అంతే. ఈ +1/2 కూడా ఏమవుతుందంటే ఇలా ఉంది కదా, 1 2 3 4 లైన్స్ కింద డివైడ్ అయింది. అర్థమవుతుందా? ఇది పై తీసేస్తాను చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎన్ని లైన్స్ కింద డివైడ్ అవుతుందో చూద్దాం. జాగ్రత్తగా రాయాలి స్పెక్ట్రమ్స్. అర్థమవుతుందా? ఈ లైన్ ఇప్పుడు అగైన్ ఇది 4 1 2 3 4. ఎందుకని 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 4 లైన్స్. ఇది -3/2 3/2 -1/2 ఓకే, +1/2 +3/2. ఇది కూడా అంతే, -3/2 -1/2 +1/2 +3/2 ఇలా డివైడ్ అయింది. ఓకే, 3/2 కింద 5 లైన్స్ 4 లైన్స్ కదా, యాక్చువల్గా 2 ఎలక్ట్రాన్స్ కదా, 3 తోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఎన్ని 2 యాక్చువల్ 2 ఎలక్ట్రాన్స్ అంటే మెథైల్ సింగిల్ రాడికల్ 3 ప్రోటాన్స్ అంటే 4 లైన్స్ కింద డివైడ్ అవుతుంది కాబట్టి 3/2 1/2 +1/2 అలా వస్తుంది. ఇప్పుడు దీనికి సెలక్షన్ రూల్ ఏముంది, ΔMS ఎలక్ట్రాన్కి అయితే +or-1. దిస్ ఈజ్ ద సెలెక్టర్ రూల్. వైల్ ద ప్రోటాన్ ΔMI ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఇది ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి ఎలక్ట్రాన్స్. ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సిషన్ జరగాలంటే +or-1 ఉండాలి. ఇది కానీ ఇప్పుడు ట్రాన్సిషన్స్ హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏమొచ్చింది, హెచ్ఎఫ్ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఒక ఎలక్ట్రాను 3 ప్రోటాన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఈ స్ప్లిట్టింగ్ వస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ ఏ సెలక్షన్ రూల్ ప్రకారంగా జరుగుతాయి అంటే MI ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ΔMI 0 అవ్వాలి. ΔMI 0 అవ్వాలంటే సేమ్ స్టేట్ అంటే -3/2 ఉందనుకోండి, -3/2 ఉంటే -3/2 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, -3/2లోకి వెళ్తుంది. అప్పుడే 0 అవుతుంది కదా. సేమ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడే డిఫరెన్స్ డెల్టా చేస్తే 0 అవుతుంది. ఇంకే స్టేట్లోకి వెళ్ళినా 0 అవ్వదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ -3/2 అయితే పైన అప్పర్ స్టేట్లో కూడా మీరు ఏం చేయాలంటే -3/2లోకి వేయాలి. ఇక్కడ -1/2 ఉందంటే అప్పర్ స్టేట్లో కూడా -1/2లోకి వేయాలి. ఇక్కడ +1/2 ఉందంటే అప్పర్ స్టేట్లో +1/2. ఇక్కడ +3/2 ఉందంటే అప్పర్ స్టేట్లో కూడా +3/2 వేయాలి.
దట్స్ ఆల్. అలా -3/2 టు -3/2 జరగాలి. +3/2 అంటే +3/2 ఆ ట్రాన్సాక్షన్ మాత్రమే అలౌడ్, మిగతాది ఏది జరగదు. దట్ ఈస్ ద సెలక్షన్ రూల్. చాలా ఇంపార్టెంట్. ఈఎస్ఆర్ సెలక్షన్ రూల్ 2 ఉంటాయి. డెల్టా ఎంఎస్ అంటే డెల్టా ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు +or-1 ఇక్కడ జరుగుతాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రోటాన్ తోటి హెచ్ఎఫ్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక ఈ సెలక్షన్ రూల్ మనం ఇది తీసుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇలాగ ఇవి ఎలా వస్తాయి మనకి, ఎన్ని లైన్స్ కింద ఈచ్ లెవెల్ 4 లైన్స్ కింద డివైడ్ అయింది. ఈచ్ లెవెల్ 4 లైన్స్ కింద డివైడ్ అయింది. ఈ లెవెల్ ఏమవుతుందంటే అగైన్ 4 లెవెల్స్ 3+1 కింద డివైడ్ అవుతుంది. హెచ్ఎఫ్ఎస్ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని లైన్స్ వచ్చినాయి, ఇలా చాలా 1 2 3 4 5 6 7 8 లెవెల్స్ వచ్చినాయి. 8 ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి. 8 ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి అని ఒక 8 ట్రాన్సిషన్ జరగలేదు. ఇక్కడ సెలక్షన్ రూల్ ప్రకారంగా డెల్టా ఎంఐ ప్రకారంగా మనం ట్రాన్సిషన్ చేస్తే డెల్టా ఎంఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఫాలో అయితే కనుక మనకి ఎన్ని వచ్చినాయి, ఇది 1 2 3 4 లైన్స్ వచ్చినాయి అన్నమాట. దీస్ 4 లైన్స్ యాజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ 1:3:3:1. ఓకే. స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది ఇప్పుడే చూపించాను కదా మీకు. దిస్ ఈజ్ ద 1 3 అగైన్ 3 అండ్ 1. చూడండి, స్మాల్ ఇంటెన్సిటీ 3 అంటే హయ్యర్ ఇంటెన్సిటీ, అగైన్ 3 సో హయ్యర్ ఇంటెన్సిటీ, అగైన్ స్మాల్ ఇంటెన్సిటీ 1. ఓకే. దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్ 1:3:3:1. దిస్ ఈజ్ ద ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెథైల్ ఫ్రీ రాడికల్. ఓకే, అర్థమైందా? ఎందుకని క్లియర్గా మెథైల్ ఫ్రీ రాడికల్లో 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటరాక్టెడ్ విత్ 3 ప్రోటాన్స్ 3 హైడ్రోజన్స్. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3+1 ఫార్ములా, n+1 ఫార్ములా, 4 లైన్స్. అంటే మనకు స్పెక్ట్రమ్ ఎలా కనిపిస్తుంది అంటే 4 లైన్స్, 1 2 3 4 లైన్స్. దీస్ 4 లైన్స్ ఇంటెన్సిటీ దిస్ ఈజ్. వై దిస్ ఈజ్ అనేది ఈ డయాగ్రామ్ అన్నమాట. ఫస్ట్ బీజెడ్ ఈజ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకముందు. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే ఎలక్ట్రాన్స్ డివైడ్ అవుతాయి. ఇవి జెడ్ఎఫ్ఎస్ జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే ప్రోటాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి 8 లైన్స్ కింద డివైడ్ అవుతాయి. 8 లైన్స్లో సెలక్షన్ రూల్ ప్రకారంగా 4 ట్రాన్సిషన్ మాత్రమే అలౌడ్. ఆ 4 ట్రాన్సిషన్కి 4 పీక్స్ వస్తాయి. ఈ 4 పీక్స్ యొక్క ఇంటెన్సిటీ ఇది మాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. మెథైల్ ఫ్రీ రాడికల్ అడుగుతాడు. నెక్స్ట్ బెంజైల్ యానయాన్ కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, చూడండి ఇంకా లాస్ట్ అప్లికేషన్ బెంజీన్ యానయాన్. థర్డ్ అప్లికేషన్ benzene anion C6H6. The benzene radical or benzene radical anion అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉండి దాంట్లో ఎలక్ట్రాన్ సింగిల్గా ఉంటుంది అన్నమాట. ద బెంజీన్ రాడికల్ anion C6H6 is generated by the reacting benzene with an alkali methyl. ఓకే, ఆల్కలీ మెటల్స్ తోటి మనం రియాక్ట్ చేసినప్పుడు బెంజీన్ రాడికల్ అనేది మనకు ఫామ్ అవుతుంది, రాడికల్ యానియాన్. ద ఎలక్ట్రాన్స్ ఈజ్ డీలోకలైజ్డ్ ఓవర్ ఆల్ ద 6 కార్బన్ ఆటమ్స్ అండ్ దేర్ ఫోర్ ఎగ్జిబిట్స్ ద కప్లింగ్ విత్ 6 ఈక్వలెంట్ హైడ్రోజన్స్. మీకు తెలుసు కదా బెంజీన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, 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 ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. రాడికల్ యానియాన్, రాడికల్ ఉంది కదా, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది ఈ ఎలక్ట్రాను ఈ 6 ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుంది అంటే మొత్తం ఈ రింగ్ అంతా లొకేట్ అయ్యి ఉంటుంది. రాడికల్ అనేది అన్నిటికి సంబంధించింది. ఈ హైడ్రోజన్కి 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 టోటల్గా అన్ని హైడ్రోజన్స్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి 6 హైడ్రోజన్స్ కపుల్ అవుతాయి. ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఈజ్ కపుల్డ్ విత్ 6 హైడ్రోజన్స్, 6 న్యూక్లియసెస్. సో స్ప్లిట్టింగ్ ఎన్ని లైన్స్ కింద జరుగుతుంది, హౌ మెనీ లైన్స్, ఫార్ములా ఉంది కదా మనకి, n+1 అంటే 6+1 అంటే ఎన్ని లైన్స్ వస్తాయమ్మా, 7 లైన్స్ కింద. ఎన్ని లైన్స్ కింద, 7 లైన్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే బెంజీన్ యానయాన్ రాడికల్కి
బెంజీన్ యానయాన్ రాడికల్కి ఎన్ని లైన్స్ వస్తాయి? 7 లైన్స్ వస్తాయి అన్నమాట. 7 లైన్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. 7 లైన్స్ ఫామ్ అయినాయి అంటే అది బెంజీన్ యానయాన్ రాడికల్ విత్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి? 1:6:15:20:15:15 6:1 అన్నమాట. ఇది 7 లైన్స్ ఇంటెన్సిటీస్ అన్నమాట. ఇది బెంజీన్ యానయాన్కి ఇలా రాయాలి. బెంజీన్ యానయాన్ హ్యాస్ ద సింగిల్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ డీలోకలైజ్డ్ ఓవరాల్ 6 కార్బన్స్. 6 కార్బన్స్ మీద తిరుగుతుంది అన్నమాట. ఎవరో ఈ సింగిల్ ఎలక్ట్రాన్. సో దట్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ కపుల్డ్ విత్ ఆల్ ద 6 హైడ్రోజన్స్. దీంతో కపుల్ అవుతుంది, దీంతో 6 హైడ్రోజన్స్ తోటి కపుల్ అవుతుంది. ఎన్ని లైన్స్ కింద వస్తాయి అంటే n+1 ఫార్ములా ప్రకారంగా 6 హైడ్రోజన్స్తో కపుల్ అవుతుంది కాబట్టి 6+1 7 లైన్స్ కింద వస్తుంది. 7 లైన్స్ హ్యావ్ ది ఇంటెన్సిటీ 1:6:15:20:15:15:6:1. ఓకే, దిస్ ఈజ్ ద బెంజీన్ యానయాన్. దీని యొక్క స్పెక్ట్రల్ స్పెసిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఎలాగ డివైడ్ అవుతాయో చూద్దాం. ఓకే, చూద్దాం. ఒక స్పెక్ట్రమ్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ అనుకోండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఇక్కడ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. +or-1 బీజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకా స్ప్లిట్టింగ్ జరగలేదు. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయలేదు, జస్ట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. బీజెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎప్పుడైతే ఇది -12 +12 కింద డివైడ్ అయింది. ఓకే, నేను రాయట్లేదు ఇక్కడ. -12 ఇదేంటమ్మా +12, ఇది +or-1/2. ఓకే, చిన్నగా ఎందుకు రాస్తున్నానంటే ఇలా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ ఎలక్ట్రాన్ ఈ -12 ఇది +12 ఎన్ని హైడ్రోజన్స్ తోటి? 6 హైడ్రోజన్స్ తోటి కపుల్ అవుతున్నాయి. 6+1 అంటే 7 లైన్స్ కింద వస్తుంది. 7 లైన్స్ అంటే చూడండి, ఇది 7 లైన్స్ కింద డివైడ్ అవుతుంది. 1 2 3 4 5 6 7. ఇది అగైన్ ఇది కూడా 7 లైన్స్ కింద. జాగ్రత్తగా చూడండి, కొంచెం పైకి రాయండి. ఇది కూడా 7 లైన్స్ కింద. 1 2 3 4 5 6 7 లైన్స్ కింద. మీకు పేపర్ మీద ఇంకా బాగా వస్తుంది, జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు సెలక్షన్ రూల్ ఏంటి? m∆ms ఈజ్ ఈక్వల్ టు +or-1 అంటే ఇక్కడ దీనికి మధ్యన +1 రావాలి. అంటే -12 నుంచి +12కి +1 కదా వస్తుంది, +1. ఇది ఓకే. ఇక్కడ ఈ దీంట్లో ∆mi ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. దిస్ ఈజ్ ద సెలక్షన్ రూల్. ఈ సెలక్షన్ రూల్ ప్రకారం ఇది mi ఈ స్థానాలు ఇది ఎలా ఉంటాయి? ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి? 7 లైన్స్, ఇది 3 2 1 0 -1 -2 -3 మళ్ళీ 3 2 1 0 -1 -2 -3. ఓకే, 3 కింద -2 3 1 +3 +2 +1 0 -1 -2 -3 అంటే 7 లైన్స్. ఇవి పైన కూడా 7 లైన్స్ అన్నమాట. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఈ I వాల్యూస్ అన్నమాట. ఇవన్నీ I వాల్యూస్, ఇది కూడా I వాల్యూస్. I వాల్యూ 0 అవ్వాలి. డిఫరెన్స్ లోవర్ ఎనర్జీ లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ వేస్తే ఎంత రావాలి? 0 రావాలి. 0 రావాలంటే ఇక్కడ +3 ఉంది కదా, ఈ +3 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ +3 అప్పర్ లెవెల్ +3కి వెళ్ళాలి. ఇక్కడ 2 ఉందంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్పర్ లెవెల్ 2కి వెళ్ళాలి. ఇక్కడ 1 ఉందంటే ఎక్కడికి వెళ్ళాలి? అప్పర్ లెవెల్ 1కి వెళ్ళాలి. ఇక్కడ 0 ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ 0లోకి వెళ్ళాలి. ఇక్కడ -1 ఎక్కడికి వెళ్ళాలి? అప్పర్ లెవెల్ 1కి వెళ్ళాలి. ఇక్కడ -2 అప్పర్ లెవెల్ -2. ఇక్కడ -3 అప్పర్ లెవెల్ -3. అంటే ట్రాన్సిషన్ జరిగినప్పుడు మనకి ఏమొస్తాయంటే 7 లైన్స్ వస్తాయి. 7 లైన్స్. ఓకే,
ఈ 7 లైన్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా మనకి ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. 1:1:15 20 నెక్స్ట్ 15 6:1. ఓకే, అంటే ఇంటెన్సిటీ ఎలా ఉన్నాయి, 1:6:15:20 15:6:1. ఇది స్పెక్ట్రం బెంజీన్ యానయాన్ రాడికల్కి. ఓకేనా, గీయగలరా? చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. జాగ్రత్తగా గీస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ రఫ్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ సింపుల్గా చెప్తాను. బెంజీన్ C6H6, ఇది 6 హైడ్రోజన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద హైడ్రోజన్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్, దిస్ ఈజ్ ద హైడ్రోజన్ అండ్ దిస్ ఈజ్ ద హైడ్రోజన్. సింగిల్ ఎలక్ట్రాన్ ఈజ్ డీలోకలైజ్డ్ ఓవరాల్ ద బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్ చుట్టూరు తిరుగుతుంది కాబట్టి ఈ 6 హైడ్రోజన్స్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ ద ఫ్రీ రాడికల్. సో దట్ 6 హైడ్రోజన్స్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి 6+1 n+1 ప్రారంభం ప్రకారంగా 7 లైన్స్ అనేవి ఈఎస్ఆర్లో ఫామ్ అవుతాయి. ఆ 7 లైన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. 1:2, నెక్స్ట్ 6:6, తర్వాత 15:2, తర్వాత 20:2, 15:2, 6:1, 1:6:15:20, 15:15:6:1. 7 లైన్స్ వచ్చినాయి అన్నమాట. ఇది బెంజీన్ యానయానికి సంబంధించినటువంటి హైపర్ఫేన్ స్ప్లిట్టింగ్ స్పెక్ట్రం. అర్థమైందా? ఓకే, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి అమ్మా.